తెలంగాణలో సీఎం ఆరిఫ్ నిధుల స్కామ్ వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి రిలీఫ్ ఫండ్స్ కాజేసిన ఆసుపత్రులపై సర్కార్ సీరియస్ అయింది. ఈ మేరకు సిఐడి విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సిఐడి తాజాగా 28 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. నకిలీ బిల్లుతో కోట్లాది రూపాయలు కొట్టేసేందుకు పన్నాగం పన్నారని అధికారులు గుర్తించారు. మొత్తం 6 జిల్లాల్లోని అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్ పై విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. గత ప్రభుత్వంలోని స్కామ్ వెలుగు చూడటంతో సీఎం రేవంత్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అయ్యప్ప, సీఎం ఆరిఫ్ నిధుల స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఆరిఫ్ స్కామ్ పై ఇప్పటికే 28 హాస్పిటల్పై కేసులు నమోదు చేశారు ఆఫీసులు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంక్వైరీ పూర్తిగా జరుగుతున్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 హాస్పిటల్పై కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో 10 హాస్పిటల్కి సంబంధించి ఏదైతే సీఎం ఆర్ఎఫ్ కుంభకోణంలో బిల్లులు కాజేసి ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి అయితే కేసులు నమోదు చేసినాయి. అయితే ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డుని వాళ్ళు తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ చేయకుండానే ఆ బిల్లులు కూడా సీఎం ఆర్బీకి బదిలీ చేస్తూ వాళ్ళు కూడా తీసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు 10 హాస్పిటల్కి సంబంధించిన కేసులు అయితే నమోదు చేశారు. హాస్పిటల్కి సంబంధించి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు వాళ్ళ హాస్పిటల్ కూడా ఈ రోజు అయితే థ్యాంక్ యూ అయ్యప్ప. తెలంగాణలో సీఎం ఆరిఫ్ నిధుల స్కామ్ వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి రిలీఫ్ ఫండ్స్ కాజేసిన ఆసుపత్రులపై సర్కార్ సీరియస్ అయింది. ఈ మేరకు సిఐడి విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సిఐడి తాజాగా 28 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. నకిలీ బిల్లుతో కోట్లాది రూపాయలు కొట్టేసేందుకు పన్నాగం పన్నారని అధికారులు గుర్తించారు. మొత్తం 6 జిల్లాల్లోని అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్ పై విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. గత ప్రభుత్వంలోని స్కామ్ వెలుగు చూడడంతో సీఎం రేవంత్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించారు. ఎలాంటి రోగులు, వైద్య పరికరాలు లేకుండానే ఆసుపత్రులున్నట్లు రికార్డులు క్రియేట్ చేశారు. మిర్యాలగూడ, ఖమ్మం నకిలీ బిల్లులతో సొమ్ము కాజేసిన కేసులో గతేడాది ఏప్రిల్ 4 అరెస్టు చేయగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. సుమారు 500 దరఖాస్తులపై అనుమానాలున్నాయని పేర్కొంది. సీఎం ఆరిఫ్ రెవెన్యూ విభాగం సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి సిఐడికి ఫిర్యాదు చేయడంతో ప్రాథమికంగా విచారించిన సిఐడి పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఈ నిధుల స్కామ్ అనేది ఎలా వెలుగులోకి వచ్చింది? పూర్తి వివరాలేంటి? ఆసన శాలిని గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే
ఈ స్కామ్ సంబంధించిన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అది హాస్పిటల్ కూడా ఆల్రెడీ అప్పుడు కూడా వాళ్ళని దరఖాస్తు చేయడం, వాళ్ళని కూడా చెకింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పూర్తిగా ఏదైతే సీఎంఆర్ఎఫ్ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలో 10 హాస్పిటల్ కూడా ఈ రోజు సిఐడి అధికారులు కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు. బిల్లులు కాజేసి ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా ఈ రోజు సిఐడి ఏదైతే కేసులు నమోదు చేసి హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్ కూడా 10 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ రోజు సీజ్ చేశారు. అందులో ప్రధానంగా గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు డాక్టర్ జే ప్రసాద్ హాస్పిటల్, వినాయక హాస్పిటల్, ఇటు శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, పలు హాస్పిటల్ కూడా ఈ రోజు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో కూడా హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి సిబ్బందితో పాటు కుమ్మక్కైనటువంటి ముఠా సభ్యులను కూడా ఈ రోజు అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కి అధికారులు పాల్పడినటువంటి హాస్పిటల్ కూడా సీజ్ చేసే పరిస్థితి ఉంది. కొన్ని హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సీజ్ చేస్తున్నారు. పూర్తిగా సుమారు 500 దరఖాస్తులపై అనుమానం ఉన్నట్టు కూడా ఈ రోజు సిఐడి అధికారులు చెబుతున్నారు. అయితే సీఎంఆర్ఎఫ్ బిల్లులపై కూడా విభాగం సెక్షన్ ఆఫీసర్లు డిఎస్ఎం సిఐడి ఫిర్యాదు మీద కూడా ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ లో కూడా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా వరకు పూర్తిగా దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే వ్యక్తి ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అతను ట్రీట్మెంట్ చేయకుండానే అతని పేరు మీద బిల్లులు కూడా ఇటు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కూడా ఈ రోజు ఆసుపత్రి ఏదైతే యాజమాన్యం కూడా తీసుకొని 10 లక్షలకు పైగా కూడా సొమ్ము తీసుకున్నటువంటి కుంభకోణాలు కూడా ఈ రోజు వెలుగు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తిగా ఖమ్మం జిల్లాలో 10 హాస్పిటల్ కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రధానంగా గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా ఏదైతే హాస్పిటల్ కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ రోజు సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సిఐడి ఆఫీస్ కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏదో ఉంది. అయితే సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ కి పూర్తిగా ఏదైతే డాక్యుమెంట్లు కావచ్చు సంబంధించినటువంటి ఏదైతే సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఆధార్ కార్డులతో పాటు ఏ వ్యక్తికి సంబంధించినటువంటి నకిలీ బిల్లులు కూడా ఈ రోజు సీజ్ చేసుకున్న పరిస్థితి ఉంది. 6 జిల్లాల్లో అక్రమాలకు పడినటువంటి ఆసుపత్రితో పాటు విచారణకు విస్తుపోయే విషయాలైతే బహిర్గతమవుతున్న పరిస్థితి. ఎలాంటి రోగులు వైద్య పరికరాలు లేకుండానే ఆసుపత్రి రికార్డులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని అయితే కొత్తగూడెం జిల్లాలో కూడా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మరికొన్ని హాస్పిటల్ కూడా దర్యాప్తు చేస్తామని ఈ రోజు కూడా సిఐడి అధికారులు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్కామ్ జరిగినటువంటి వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఈ స్కామే జరిగినటువంటి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాళ్ళని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తాం. వాళ్ళని కూడా హాస్పిటల్ కూడా సీజ్ చేస్తాం. ఎవరైతే సంబంధించినటువంటి ప్రభుత్వానికి నష్టం వాటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకున్నాం. ఆ సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా సీజ్ చేస్తాం. వాళ్ళకి సర్టిఫికేట్ ఏదైతే డాక్టర్ సంబంధించింది కావచ్చు పూర్తిగా హాస్పిటల్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం చూస్తున్నాం శాలిని. అయితే అయ్యప్ప, ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ నిధుల స్కామ్ విషయంలో సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? వాస్తవంగా శాలిని గత ప్రభుత్వంలోనే ఇవన్నీ స్కామ్ జరిగినటువంటి పూర్తి ఆధారాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆధారాలు కూడా చూపించింది. ఖమ్మం నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పేదలను అడ్డు పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డులతో సొమ్ము చేసుకోవడానికి పేషెంట్ లేకుండానే వాళ్ళ ట్రీట్మెంట్ జరిగి 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ మీద బిల్లులు బగాయించి వీళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఈ రోజు జిల్లాలో ఈ రోజు వాళ్ళ పేదల సొమ్ముతోటి 10 లక్షలు 15 లక్షలు కూడా ఆ డాక్టర్ ఏదైతే హాస్పిటల్ సంబంధించినటువంటి వ్యక్తులు లబ్ధి పొందిన పరిస్థితి ఉంది. తర్వాత అదే పేషెంట్ ఒక రోజు హాస్పిటల్కి రావడం జరిగింది. రావడం తోటి ఆ రోజు మేము ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీకు ఇచ్చామని తెలుస్తున్న తర్వాత లబోదిగోమంది ఈ రోజు సచివాలయం కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలో చూస్తున్నాం. దాని ప్రకంగానే ఆ రోజు జరిగినటువంటి ఈ హాస్పిటల్ ప్రస్తుతం అయితే శాలిని చూసుకోవచ్చు 10 హాస్పిటలే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ రోజు హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, 10 హాస్పిటల్ మనం వెలుగులోకి వచ్చిన సంఘటన చూస్తున్నాం. కానీ ఈ కుంభకోణం 10 హాస్పిటల్ కావచ్చు ఇంకా మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా సిఐడి అధికారులు చెబుతున్నారు. దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. తద్వారా కూడా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా
ఈ రోజు హాస్పిటల్ కూడా వాళ్ళని చర్యలు తీసుకున్నాను సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రస్తుతం అయితే ఈ కుంభకోణం భారీగా ఉండే అవకాశం ఉన్న కూడా తెలుస్తుంది ఈ విషయాన్ని. అయితే అయ్యప్ప, ఈ స్కామ్ లో వచ్చేసి ఆసుపత్రి సిబ్బందితో పాటు ఇటు లోకల్ లీడర్స్ అధికారుల హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వారిపై కూడా సర్కారు మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? వాస్తవంగా ఉంది శాలిని. ప్రస్తుతం అయితే అసలు పర్మిషన్ అని లేని హాస్పిటల్ కూడా కొన్ని ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం డిఎంహెచ్ఓ మాలతి ఇప్పటికి ఈ మధ్య కాలం కూడా ఆమెను కూడా తీసేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగిన నేపథ్యంలో కూడా అది ఏదైతే హాస్పిటల్ వీళ్ళు ప్రారంభిస్తారో వాళ్ళకి పర్మిషన్ లేకుండానే కొన్ని అధికారికంగా వల్ల వాళ్ళకి హాస్పిటల్కి కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పర్మిషన్ లేని హాస్పిటల్ వాస్తవంగా డాక్టర్లు కూడా అందులో సరైన డాక్టర్లు ఎంబీబీఎస్ చదవని వాళ్ళు కావచ్చు, లేకపోతే పర్మిషన్ లేని డాక్టర్లు కూడా ఇందులో ఉన్న సంఘటన కూడా చూస్తున్నాం. నామం మాత్రంగా ఇటు ఆర్ఎంపీలతోటి ఇటు ట్రీట్మెంట్ చేస్తూ ప్రస్తుతం ఉన్న డెంగ్యూ జ్వరాలు కావచ్చు, వివిధ రూపాలు వచ్చిన రోగులు కూడా అత్యవసర ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలో కూడా విచ్చలవిడిగా అధిక రేట్లు వాళ్ళకి వసూలు చేస్తూ ప్రాణభయంతో వచ్చినటువంటి ఏదైతే కాపాడుకోవాలని వచ్చినటువంటి రోగులను కూడా ఈ రోజు వాళ్ళని మీకు ఈ ఆపరేషన్ చేస్తే బతుకుతారు అన్నట్టు ఈ నేపథ్యంలో కూడా మన పరిస్థితి నేపథ్యంలో ఎన్నో చికాకులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఈ పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరోగ్యశ్రీ అడ్డు పెట్టుకొని పలు విధాలుగా ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు ధ్యేయంగా కూడా ఈ రోజు రోగుల్ని హింసించి వాళ్ళ దగ్గర 10 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తున్న పరిస్థితులు అయితే ప్రశ్న చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కూడా ఏదైతే రోగులకు సంబంధించినట్టు అక్రమ విధాలకు ప్రైవేట్ హాస్పిటల్ పాల్పడుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇందులో బీఆర్ఎస్ నాయకుల హస్తం ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంతో కావచ్చు ఇటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ నాయకులు కూడా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప. సిపిఐ జాతీయ